హలో అండి. నేను మీ రాధిక. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఊరిలోని శివాలయం. మహాశివరాత్రి రోజు మా ఊరిలోని జనాలందరూ శివాలయం దగ్గరే ఉన్నారండి. ఎంత బాగా కనిపించింది తెలుసా? అబ్బా! మా ఊరేనా ఇంత బాగా, ఇంత కలకలలాడుతూ ఉంది అనిపించింది. కానీ ఈ శివరాత్రి మాత్రం పొద్దున మొదలు నెక్స్ట్ డే పొద్దున వరకు జరుపుకుంటూనే ఉంటామండి. ఆ శివుణ్ణి స్మరిస్తూ ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉంటారు. జాగారం చేసేవాళ్ళు జాగారం చేస్తారు. అలా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి శివుని సన్నిధిలో జాగారం చేయడం అనేది మా ఊరి ప్రత్యేకత. పూర్వం స్వయంభుగా వెలిసిన దేవాలయం మా ఊరి చివర ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉండేది. లాస్ట్ టైం మీకు షార్ట్ వీడియోలో చూపించాను కదండీ ఆ దేవాలయం. సో, అది చాలా కొంచెం దూరంగా ఉందని చెప్పేసి మళ్ళీ వాస్తుకి కొంచెం అనుగుణంగా లేదని చెప్పి, ఇది వాస్తుకు అనుగుణంగా మళ్ళొక శివాలయాన్ని మన శ్మశానానికి దగ్గరలో మా ఊరి పెద్దలందరూ కలిసి నిర్మించారు. చిన్నప్పటి నుంచి కూడా శివరాత్రి అనగానే అదేంటో తెలియని సంతోషం అండి. ఎందుకంటే ఈవినింగ్ అవ్వగానే అందరూ జాతరని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. నా చిన్నప్పుడైతే అక్కడ దూరంగా ఉన్న శివాలయానికి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు ఇవన్నీ కట్టుకొని ఆ జాతర చూడ్డానికి అందరూ ఈవినింగ్ ఊర్లోని జనాలందరూ వెళ్ళేవారు. అప్పట్లో అదొక హ్యాపీనెస్ అండి అసలు. అక్కడ డాన్స్ ప్రోగ్రాములు పెట్టేవాళ్ళు. ఇంకా నైట్ అయితే శివుడి కళ్యాణం జరిగేది. మొత్తం అడవిలో చుట్టుపక్కల ఇల్లు ఏమి ఉండేవి కావు. ఎంత నిశ్శబ్దంగా చాలా బావుండేదండి. అన్ని బొమ్మల కొట్లు, తినడానికి మిఠాయిలు అలాంటివన్నీ దొరికేయి. అలాంటివన్నీ ఇప్పుడు మిస్ అవుతున్నామండి చాలా. ఈ కొత్త శివాలయం నిర్మించి దాదాపుగా 3 సంవత్సరాలే అయిందండి. కానీ డెవలప్‌మెంట్ మాత్రం చాలా బాగా తొందరగా డెవలప్ అయిపోయిందనమాట టెంపుల్ అనేది. చాలామంది దాతలు ఎక్కడెక్కడి నుండో డొనేషన్స్ అన్నీ చాలా ఇచ్చారు. మన ఊరి పెద్దలు అండ్ శివాలయం కమిటీ వాళ్ళందరూ కూడా ఆ దాతలిచ్చిన డొనేషన్స్ అన్నీ కూడా మన ఆలయం యొక్క అభివృద్ధికి మాత్రమే ఉపయోగిస్తారు. ప్రతి రూపాయి కూడా శివుని సన్నిధికే చేరుతుందిక్కడ. ఇక్కడ జరిగిన డెవలప్‌మెంట్‌ని బట్టే చెప్పుకోవచ్చండి. మన శివాలయం ఎంత త్వరగా అభివృద్ధి చెందుతుందనేది. ఈరోజు మార్నింగే లేసి పాత శివాలయంకెళ్ళి ఫస్ట్ అయితే అభిషేకం చేసొచ్చామండి. అండ్ నెక్స్ట్ అంతా ఉపవాసం ఉండాలి కాబట్టి ఫ్రూట్స్ అన్నీ అక్కడ పెట్టుకున్నాను. కానీ ఏ ఒక్కటి తినలేదు. అండ్ తర్వాత ఈవినింగ్ అలా రెడీ అయిపోయి మా అక్క వాళ్ళు, వదిన వాళ్ళు ఇంకా మా బంధువులంతా కూడా టెంపుల్‌కొస్తారు. వాళ్ళందరితో కలిసి టెంపుల్‌కొచ్చేసేసి అలాగా అంతా చూస్తున్నామనమాట. శివాలయం కమిటీ వాళ్ళందరూ ఇక్కడైతే జాగారం చేసే వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళు ఉపవాసం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ భోజనం కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. అండ్ జాగారం చేయడానికి కొంతమందికి బోర్ కొడుతుందని నృత్య ప్రదర్శన కూడా పెట్టారు. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ రోజుల్లో ఇలాంటి ట్రెడిషనల్ నృత్యాలను చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. కానీ మన శివాలయం వాళ్ళు వాళ్ళని ప్రోత్సహించి కళాకారులని మన దగ్గరికి తీసుకొచ్చి మా ఊరి వాళ్ళందరి కోసం నృత్య ప్రదర్శన అనేది చాలా బాగా చేయించారు. అది ఆ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో బాగా చేశారండి. అందులో మా మామయ్య వాళ్ళ పాప కూడా ఒక పాప ఉంది రుచిత అని. తను చాలా బాగా చేసింది. ఇక్కడ మార్కండేయ పురాణంలో మార్కండేయ వేషం వేసేసి మా ఊరిలో వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచేసింది. ఆ ఎక్స్‌ప్రెషన్స్ కానీ అవి అన్నీ ఆ డాన్స్ మూవ్‌మెంట్స్ గానీ చాలా బాగా చేశారండి అందరూ కూడా. ఆ డాన్స్ వాళ్ళు చేస్తున్నది చూసి మనం గూడా నేర్చుకుంటే బావుండేదేమో ఇంత బాగా చేసేవాళ్ళము అని అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి అనిపిచ్చిందండి. ఇలాంటి ట్రెడిషనల్ కళలన్నిటిని కూడా మా ఊరు ఎప్పుడూ ఆహ్వానిస్తుందండి.
నృత్య ప్రదర్శన అనంతరం వీళ్ళందరికీ మొమెంటోలు మన ఊరు వాళ్ళు అండ్ మన కమిటీ సభ్యులందరూ కలిసి అందచేశారు. అండ్ దాని తర్వాత శివుడి పార్వతి కళ్యాణం ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సో దీని తర్వాత వెంటనే శివుడి పార్వతి కళ్యాణం జరిగింది. ఎంత బాగా జరిగిందంటే నిజంగా అమ్మవారే వచ్చి అక్కడ కూర్చొని కళ్యాణం చేయించుకుంటుందా అన్నట్టు అనిపించింది అనమాట. అక్కడ డెకరేషన్ కానీ అంతా ఫ్లవర్స్తో చాలా బాగా చేశారు ఈ సంవత్సరం. అండ్ కళ్యాణం జరిగిన తర్వాత 12 వస్తుందనమాట. ఆ 12:00కి కరెక్ట్‌గా లింగోద్భవ కాలం అంటారనమాట. ఈ లింగోద్భవ కాలంలో మన శివుడికి అభిషేకం చేస్తారు. ఎప్పుడైనా కూడా శివరాత్రి రోజు ఈ లింగోద్భవ కాలంలో జరిగే అభిషేకాన్ని చూడడం అనేది చాలా ప్రత్యేకతగా భావిస్తారు. ఊర్లో జనాలందరూ కూడా అందరూ అక్కడ ఉండేసి అభిషేకం అంతా వీక్షించి లాస్ట్‌లో ఎప్పటికో ఇంక జాతర అంతా అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోతారనమాట. హోప్ మన వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.